హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి 9th క్లాస్ సంబంధించి మనకు ఇంగ్లీష్ సంబంధించి అయితే ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ సంబంధించి మోడల్ పేపర్ అనమాట. సో ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒకసారి వీటిని అయితే ప్రిపేర్ అయితే అయిపోండి. ఇంకా వీడియో ఏమైనా లైక్ చేసి సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్న లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ చేయండి. సో మనకైతే సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 అంటే మోడల్ పేపర్ సంబంధించి మనకు ఇంగ్లీష్ సంబంధించి అయితే 2 మంత్స్ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వెయిట్ చేసినామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సూమర్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూస్తే కనుక మెయిన్గాను సో చూడండి, ఇక్కడ ఇవి అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకు డేటా ఎంట్రీ కానీ లెటర్ రైటింగ్ కానీ సో కన్వర్జేషన్ ఏమైనా కన్వర్జేషన్ సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి వీటిని అయితే చూద్దాము. చూడండి, ఫస్ట్ వచ్చి మనకైతే చూడండి, ఫస్ట్ చూస్తే కనుక చూడండి, యూ హ్యావ్ రీడ్ ది లెసన్ ద చూడండి ఫన్నీ దే had in the చూడండి టామీ అండ్ చూడండి had found an old book in the attic and he showed it to Margie. చూడండి బేస్డ్ ఆన్ ది లెసన్ చూడండి కంటెంట్. సో నౌ రైట్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ టామ్ అండ్ చూడండి మార్గెల్. సో మనకైతే మార్గెల్కి టామ్కి మధ్య కన్వర్జేషన్ ఏమై ఉంటుంది పై సిచ్యువేషన్ బట్టి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు మెయిన్గాను కన్వర్జేషన్ అయితే ప్రతిదీ కూడా ఏవైతే ఉన్నాయో అవైతే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. మ్యాక్సిమం వాటి నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఇచ్చేయచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసినా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి మన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ చేయండి. చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందుకు వీటిని చెప్తున్నాను. వీటిని బాగా ప్రిపేర్ అయితే అయిపోండి తరువుగాను. సో తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చి చూడండి, అంటే మీరు ఫస్ట్లోని ఏఆర్బి రెండిట్లో ఏదైనా రాయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనం చూడండి, యూ హ్యావ్ రీడ్ ది లెసన్ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఇన్ ది లెసన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ డిస్పెక్ట్ చూడండి ద డిసెబిలిటీ చూడండి మాస్టర్డ్ మినీ మ్యూజిక్ చూడండి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ చూడండి హ్యాండ్ బికేమ్ చూడండి బిస్మ్యాన్ ఏ వర్డ్ చూడండి ఫేమస్ చూడండి Sehne played this is only because they enjoy music చూడండి. Now write a description of the importance of music in life and also mention your favorite musical instrument and why. సో ఇక్కడ మనకు చూస్తే కనుక ఇక్కడ ఒక డిస్క్రిప్షన్లో రాయమంటున్నారు. అంటే మీకు ఫేవరెట్ ఎవరైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంటే అది ఎందుకు ఇష్టం అనేది దానికి సంబంధించి మీకు ఇక్కడైతే రాయమని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 క్వశ్చన్స్ రెండిట్లో ఏదైనా సరే ఇచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. అందుకు వీటి నుంచి అయితే బాగా ప్రిపేర్ అయితే అయిపోండి. సో ఇంకా వీడియో లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయనప్పుడు అయితే ఇస్తాను. సో మన ఛానల్ అయితే 9th క్లాస్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్టింగ్ జరుగుతుంది. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే సో తర్వాత ఇక్కడ చూసుకుంటే ద ఎన్విరాన్మెంటల్ ఈజ్ గెటింగ్ డ్యామేజ్డ్ చూడండి డ్యామేజ్డ్ బై స్మోక్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ అండ్ టూ మచ్ ప్లాస్టిక్ వేస్టేజ్ కటింగ్ డౌన్ ట్రీస్ చూడండి హనీస్. ఇక్కడ చూస్తే ఫర్ యానిమల్ అండ్ ఇది డిస్టోరీస్ మనకి ఏవైతే మనకు పాడు చేస్తాయి కదా డిస్టోరీస్ రిడ్యూస్ ఫ్రెష్ ఎయిర్ యూజింగ్ టు పార్టీ చూడండి మనకు న్యాచురల్ రిసోర్సెస్ లీవ్స్ ఫర్ ద ఫ్యూచర్ చూడండి క్లైమేట్ చేంజ్ ఫ్రమ్. సో ఇక్కడైతే మనకు లీవ్స్ చూడండి లెస్ ఫర్ ది ఫ్యూచర్ చూడండి క్లైమేట్ చేంజ్ ఫర్ హ్యూమన్ యాక్టివిటీస్ ఈజ్ కాజింగ్ అన్యూజువల్లీ వెదర్ అండ్ హార్మింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్. సో ఇక్కడ మనకు ఏమంటుందంటే ఎన్విరాన్మెంట్ గురించి అయితే టోటల్గా ఇచ్చాడు. సో ఏం రాయమని కూడా ఇక్కడ చూద్దాము. సో చూడండి నౌ ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ ది స్పీచ్ ఆన్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తామో దానికి సంబంధించి మనకి ఇచ్చారు. టోటల్గా ఒకసారి మొత్తం చూద్దాము మళ్ళీ. సో ఇక్కడ మనకు ప్రొటెక్టింగ్ సంబంధించి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తామో దానికి సంబంధించి ఇచ్చారు. చూడండి ద ఎన్విరాన్మెంట్ ఈజ్ గెట్టింగ్ ఏ డ్యామేజ్డ్ బై స్మోక్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ చూడండి అండ్ వెహికల్ అండ్ టూ మచ్ ప్లాస్టిక్ వేస్ట్ సో కటింగ్ డౌన్ ట్రీస్ మనకైతే చూడండి డిస్టర్స్ నేమ్స్ సో ఫర్ యానిమల్స్ అండ్ రిడ్యూస్ ఫ్రెష్ ఎయిర్ యూజింగ్ టు మెనీ న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా లీవ్స్ లెస్ ఫర్ ది ఫ్యూచర్ సో క్లైమేట్ చేంజ్
హ్యూమన్ యాక్టివిటీస్ ఈజ్ కాజింగ్ అన్యూజువల్లీ వెదర్ అండ్ హార్మింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో దీనికి సంబంధించి మనకు మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, సో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ వల్ల ఏవైతే డ్యామేజ్ అవుతున్నాయి ఏంటి అనేది దానికి సంబంధించి మనకు ఒక ప్రొటెక్షన్ సంబంధించి మనకు ఒక రాయమంటున్నాడు. తర్వాత మనకు ఇది పైకి కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు టోటల్గా మనకు అదే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకుంటే యూ హ్యావ్ రీడ్ ది లెసన్, ఏదైతే మనకు లెసన్ అయితే ఇచ్చారు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ది లెసన్ ఇట్ ఈస్ చూడండి అండర్స్టాండ్ దట్ డిస్పేట్ టు చూడండి డిసేబిలిటీ సో మాస్టర్డ్ మెనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చూస్తే మనకు ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇంపార్టెంట్ అంటే చూడండి నౌ రైట్ ఏ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒకటి కన్వర్జేషన్ ఏదైనా అడుగుతున్నాడు. తర్వాత ఏదో ఒక డిస్క్రిప్షన్ అయితే అడిగి దానికి సంబంధించి మనకు ఏటి అనేది దానికి సంబంధించి మనకు రాయమని చెప్తున్నాడు. సో ఇక్కడైతే మనకి మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా వీడియో లైక్ చేయాలి. సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అయితే ఒకసారి చూసుకోవాలి. అలాగే కన్వర్జేషన్ ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత గ్రామర్ పార్ట్ సంబంధించి కొన్ని చెప్తాను. సో గ్రామర్ పార్ట్లో మనం ఏ ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ప్రిపేర్ అయితే మనకు బెటర్ అనేది దానికి సంబంధించి కూడా ప్రిపేర్ చెప్తాను. వాటిని ప్రిపేర్ అయితే టోటల్గా మనకి వేరే రాసుకోవచ్చు. సో ఇంకా వీడియో లైక్ చేయాలి. సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ కొత్తగా వచ్చేసి లైక్ చేయండి. సో మెయిన్గా అయితే మనకు పాసెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అంటే పాసెస్లోని కొన్ని పోయమ్స్ ఏవైతే మనకు పోయమ్స్ అయితే ఉంటాయో ఆ యొక్క పోయమ్స్ సంబంధించి కూడా మనకి టోటల్గా కొన్ని అడుగుతాడు. సో ఆ యొక్క పోయమ్స్ సంబంధించి కూడా మనకు టోటల్గా అయితే అడుగుతాడు. వాటిని కూడా మనం చూసుకోవాలి. సో ఇంకా వీడియో లైక్ చేయాలి. సో ప్లీజ్ కొత్తగా వచ్చేసిన లైక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కిందనైతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎవరు మీకు దానికి సంబంధించి ఇచ్చారు. ఇంకా కొద్దిగా పైకి కనుక చూసుకుంటే చూడండి మనకు ఇంపార్టెంట్ యూ హ్యావ్ రీడ్ ది లెసన్, ఏదైతే మనకు లెసన్ అయితే ఉంటుందో చూడండి ఆ యొక్క లెసన్ సంబంధించి మనకైతే టామ్ అండ్ మార్గెల్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది మనం అయితే రాయాలన్నమాట. ఏం జరిగింది వాళ్ళపైన జరిగిన మనకు ఇచ్చిన దాన్ని బట్టి ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏమై ఉంటుంది అనేది ఆ యొక్క కాన్వర్జేషన్ అయితే మనం మొత్తం రాయాలి. టోటల్గా రెండు మన కాన్వర్జేషన్ కానీ ఏదైనా ఒక డిస్క్రిప్షన్ లెటర్ వేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ఒక లెటర్ రైటింగ్ కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ మనకు ప్రొటెక్షన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా చేస్తావు దానికి సంబంధించి మనకు స్క్రిప్ట్ ది స్పీచ్ అయితే అడుగుతాడు. ఇదైతే మనకు 10 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 10 మార్క్స్కి ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లీవ్ అయితే చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి. ఏదో ఒక మీకు మ్యాటర్ రాసినా సరే ఓన్గా మీకు మార్క్స్ అయితే మ్యాక్సిమం వేస్తారు. దాంట్లో డౌట్ అయితే లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసామంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి గంట సమయం కూడా ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. 9th క్లాస్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం అయితే మీకు అన్ని క్వశ్చన్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ గ్రామర్ అన్నీ కూడా చెప్తాను. దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ అయిపోతారు కానీ. థ్యాంక్ యూ.